నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ బెంగళూరుకి జగన్ గారి పర్యటన అనే అంశం డెఫినెట్ గా రకరకాల కోణాల్లో దీని గురించి మాట్లాడటం అనేది జరుగుతోంది అంటే అది చాలా విపరీతంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఎందుకు వెళ్ళారు అసలు బెంగళూరు అలాగే ఈ రెండో వైఫ్ అనే అంశం కూడా డెఫినెట్ గా చాలా వివాదాస్పదమైన అంశం ఎటువంటి ఆధారాలు లేకుండా ఇట్లా మాట్లాడటం డెఫినెట్ గా హేయమైన పద్ధతే అట్లా అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు సార్ అంటే ఇక్కడ బెంగళూరుకి బయలుదేరడంలో ఆత్మరక్షణ కోసం వెళ్ళాడు ఇక్కడ మానసికంగా బాగా అలిసిపోయాడు తర్వాత అంటే ఎవరైతే గెలవరు అనుకున్నారో ఎవరైతే తనకు దూరంగా ఉంటారు అనుకున్నారో వారు అంటే వాళ్ళ కుర్చీల్లో కూర్చుంటూ ఈయన్నేమో కొంచెం హేళనగా చూడడం ఇవన్నీ కూడా తట్టుకోలేని పరిస్థితి మాట 151 మందితో ఆయన ఒక రాజులాగా వెళ్ళేవాడు లింగుమంటే ఆయన ఒక్కడే వెళ్ళి తిరిగి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణ స్వీకారంలో కూడా తప్పులు మాట్లాడి తడబడి వెనక్కి తిరిగి రావడం అన్నది అందరికీ తెలుసు ఇకపోతే ఇందులో సందిట్లో సడేమియా అన్నట్టుగా ఆయనకి అరెస్టు కోసం తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ బలగాన్ని మోహరెత్తడం ఇవన్నీ సైకలాజిగా మనిషిని కొంచెం కునుగదీస్తాయన్నమాట తర్వాత ఆడికి ఇప్పుడు ఆత్మరక్షణ కోసం వెళ్ళాలంటే ఆంధ్ర వెళ్ళలేడు ఉన్నది ఒకటే మార్గం దట్ ఈజ్ బెంగళూరులో తనకి ఓ ప్రత్యేక బలగాలు ఉన్నాయి ప్రత్యేక బలగాలు ఏం చేస్తాయంటే ఆయనకి అన్ని విధాలా సమకూర్చే విధంగా ఆయన చాలా బయటికి కనిపించిన అలవాట్లు చాలా ఉన్నాయి లైక్ మసాజ్ చేయించుకోవడం కానీ ఆ మసాజ్ లేడీస్ చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు మసాజులు లేడీస్ కూడా చేస్తారన్నమాట తర్వాత ఆయన చదువుకున్న రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించి కొంచెం దెబ్బలు తిని బయటకు వచ్చేసాడు అది కొద్దిమంది మాత్రమే తెలుసు ఆయన క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు ఆ క్లాస్మేట్ చెల్లిని ప్రేమించాడు అది సాధ్యపడలేదు సాధ్యపడకపోతే చాలా మ్యాన్ హ్యాండింగ్ చేసినట్టుగా ఉంది తర్వాత ఈయన తాలూకు యాక్టివిటీస్ నచ్చక రాజశేఖర రెడ్డి గారిని విదిలించుకుందామని వెళ్ళిపో నువ్వు ఎక్కడికో పో నీ వ్యాపారాలు చూసుకో నా దృష్టికి రావద్దని కూడా హెచ్చరించడం కూడా జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం పగా ప్రతీకారాలతో కూడుకున్న మనిషి తను అందాన్ని కోరుకున్నా సంపదను కోరుకున్నా తను కోరుకున్న సంపద తన దగ్గర రావాల్సిందే అది 100 ఎకరాలైనా 200 ఎకరాలు అయినప్పుడు కూడా ఎంత సంపద అయినా ఆ సంపదని దోచేసుకుంటాడు మైసూర్ మహారాజుకి 20 ఎకరాల ప్యాలెస్ ఉంటే ఈయన 33 ఎకరాల్లో బెంగళూరు ప్యాలెస్ ఉంది తర్వాత అక్కడ తనకున్నటువంటి స్నేహితులు అంటే వేలు లక్షలు కోట్లు బిజినెస్ చేసే వాళ్ళు స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులతో ఎప్పుడు కూడా అక్కడ ఆయనకి ఒంటరిగా ఉంటాడు వాళ్ళు ఉంటారు కనుక తన రాసలీలల గురించి ఒక పత్రిక రాసింది బెంగళూరులో ఆయన ఎటువంటి నిర్వాహకం చేస్తాడో అనేది ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది అప్పుడు వచ్చినట్టయితే దానికి మనం అప్పుడు చెప్పుకున్నాం ఒక 1-2 సంవత్సరాల ముందు అంటే ఓవరాల్గా అయినా కొంత అమ్మాయిలంటే ఆకర్షణకు లొంగిపోయే ఒక బలహీనత ఉన్న మనిషి ఇక్కడ కూడా అనుకున్నారు ఎంత ఎవరు ఏ విధంగా పిలుచుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా సన్నిహితంగా అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడగలిగిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు ఆడవాళ్ళు వాళ్ళు కూడా వీరికి అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి అండతో 1000 కోట్లు సంపాదించారు అన్నది ఇక్కడ టాకు ఈ టాకే నిజమైంది మాట చివరకు ఈ నిజాలు ఎలా తెలుస్తాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకు అంటే పర్సనల్ సెక్రటరీస్ కలెక్టర్స్ కూడా ఆయన హయాంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందు కూర్చున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అఘాయిత్యాలు చేశాడో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇచ్చాడు ఎంత ట్రాన్స్ఫర్లు అయ్యాయి మొత్తం అంతా తెలిసిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులన్నీ బయటపడుతున్నాయి ఇదే ముందు బయటపడినట్టయితే పవన్ కళ్యాణ్ 3 పిల్లలనగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని కూడా బయటికి తీసుకొని ఆయన పరువు తీసేవాళ్ళు అన్నమాట అదృష్టవంతుడు ఓడిపోయాడు వెళ్ళిపోయాడు చచ్చిన పవన్ ఏం చెబుతామని చెప్పేసి వీళ్ళు ఊరుకున్నారన్నమాట మొత్తానికి తను చేసుకుంది తన అహంకారం
తన తాలూకు ఏంటంటే నియంతృత్వ ధోరణి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఓడించాయి. ఇప్పుడు ప్రాణభయంతో తిరుగుతున్నాడు. రైట్. అయితే ఎంత ఇట్లాంటి తీర్పు ప్రజలు ఇచ్చినప్పటికీ ఇంకా అంటే మొన్న జరిగినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళ పార్టీ సభ్యులతో మాట్లాడినటువంటి తీరులో మనం అబ్జర్వ్ చేస్తే గనక ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక కౌరవులుగా వారు మాట్లాడటం. ఇదివరకు టీడీపీ వాళ్ళు కూడా అదే మాట మాట్లాడారు. కౌరవులుగా ఆ కౌరవ సభకి ఎలా వెళ్తాం, అయినప్పటికీ వెళ్ళాలి, ఇట్లాంటి ధోరణిలో జగన్ గారు మాట్లాడటం అనేది ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? అంటే కౌరవులని ప్రజలు అనుకోవాలమ్మా. నువ్వు అర్జునుడు అయితే నువ్వు చెప్పుకున్నావు కదా, అర్జునుడికి మరో పేరు విజయుడు. దాని అఫ్కోర్స్ ఆయనకి తెలీదు, అర్జునుడికి మరో పేరు విజయుడు అని తెలియదు. ఈయన అపజయం పొందినవాడు, అర్జునుడి పేరు ఎలా పెట్టుకుంటాడు? ఈయనకి అర్జునుడి పేరు పెట్టుకునే అర్హత ఉంటే ఆపోజిట్ వాళ్ళు కౌరవులే అవుతారు. ఈయనకి అర్హత లేదు కదా, డిస్కార్డ్ అయిపోయాడు కదా. కనుక అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు వాళ్ళు ఎందువల్ల ఓడిపోయారో ఒకసారి రివ్యూ చేసుకోరు కదా. మా 40% ఓట్లు వచ్చాయని చెప్తుండే కానీ మా 11 సీట్లు వచ్చాయని చెప్పడే. అది వాళ్ళ తాలూకు అంటే యథా రాజా సదా ప్రజ. ఆయన ఏం చెప్తున్నాడు, మిగతా అందరూ కూడా అదే అవుతున్నారు. ఈ అంబటి రాంబాబు, రోజా, తర్వాత ఏమో కొడాలని, వల్లభనేని వంశీ. ఓట్లకు వచ్చిన ఓట్ల పర్సంటేజ్ ని లెక్క వేసుకుని సీట్లతో ఎట్లా కంపేర్ చేసుకుంటారు? అదే అందులో 11 మందిలో ఆయన తప్ప 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో 4 వెళ్ళిపోతున్నారు, 2 వెళ్ళిపోయారు అప్పుడు ఆల్రెడీ. అంటే ఆయనకి ఎవరు మిగలరు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి పెద్ద ప్రముఖ అంటే మూలస్తంభం మాట వైఎస్ఆర్సీపీకి మాట. ఓ చిత్తూరు అంతా ఆయన అధీనంలో ఉండేది. అటువంటి వాడు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. విడుదల రజని ఒక ప్రాణ సమానంగా నమ్ముకున్నటువంటి ఒక మంచి మంత్రి, ఆయనకి అత్యంత ఆత్మీయురాలు, ఆవిడేమో జనసేనలో కలిసిపోతున్నట్టు అనమాట. ఇలా రోజాకి అతి గతి లేదు ఇప్పుడు. అప్పుడు ఎవరైనా తీసుకుంటారా సార్? ఎవరు తీసుకోరమ్మా. రోజాకి ఏంటంటే ఆవిడ హద్దులు దాటేసింది. హద్దులు దాటి మాట్లాడడం వల్ల రేపు పొద్దున మన పార్టీలో తీసుకుంటే మనం అంతే అవుతాం కదా. మన కోపం వచ్చి ఆవిడ కోపం వచ్చి వెళ్ళిపోయినట్టయితే మన పార్టీ పరువు అంతా తీసేస్తుంది కదా అనేటువంటి భయంతో క్యారెక్టర్ లాస్ట్ ది క్యారెక్టర్. అది అందువల్ల రోజాని ఎవరు తీసుకోరు. కానీ మిగతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడికి ఈరోజు పరిస్థితి ఏంటంటే, పుంగునూరు వెళ్తే నువ్వు వస్తే చంపేస్తా ఉంటున్నారు. ఒకప్పుడు మొత్తం జిల్లాని శాసించిన నాయకుడు పుంగునూరు నువ్వు వచ్చావంటే చంపేస్తామంటున్నారు, భయపెడుతున్నారు. అలా విశాఖపట్నానికి హైదరాబాద్కి మధ్యన తిరుగుతున్నాడు. ఇది ఆయన పరిస్థితి. వాస్తవిక పరిస్థితి తెలుసుకోకుండా ఒక సోంబేరి అక్కడ అనకూడదు కానీ రాజ్యాంగానికి అర్థం పర్థం తెలియని వాళ్ళందరూ మంత్రులైతే ఇలాగే ఉంటుందన్నమాట. వాళ్ళు అంటాడన్నమాట, జగన్మోహన్ రెడ్డిని మాయ చేశారు, మోసం చేశారు, ఈవీఎంలు మోసం చేశాయంటే నువ్వు 151 సీటు గెలిచినప్పుడు ఇదే మాట అనొచ్చు. అయినా ఈవీఎంలు ముందుగానే టెస్ట్ చేయటము, ముందుగానే పార్టీ వాళ్ళని పిలవటం, చూపించటం, ఇవన్నీ జరుగుతాయి కదంటే ఇవన్నీ ప్రజలకు తెలియదనా? తెలిసిన వాళ్ళకి అసలు ఏంటి ధోరణి? మనం ముందే చెప్పాలి, ఎలక్షన్ ముందే చెప్పాలి. ఎవరినో మేము ఒప్పుకోండి, మేము బ్యాలెట్ ఓటింగ్ పెట్టండి అంటారు కదా. ఈవీఎం మెషిన్స్ చెక్ చేసుకుంటారు. అందువల్ల వీళ్ళు గెలిచినప్పుడు ఏమో ఈవీఎం మాట ఎత్తలేదు. ఇప్పుడేమో అంటే ఏదో ఒకటి మాట, ఏదో వంకతప్పుడు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ప్రాణ రక్షణ అండి. ఆ పార్టీ మీద మోదు పోయింది. పార్టీ పెట్టి ఆంధ్రదేశంలో ఎన్ని లక్షలు కొలగొట్టాడు. ఆంధ్రదేశం తాలూకు జాతీయ సంపదను కూడా తనఖా పెట్టేశాడు. అంత దుర్మార్గం చేసిన వ్యక్తి ఇంకా మాట్లాడే నైతికమైన హక్కు లేదు నాన్న, హక్కు లేదు. మార్పు మరి వస్తుందా ఇకపైనైనా? మరి మాట్లాడే ధోరణిలో మార్పు వస్తుందా? ఆయన పక్కన పెడితే ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మరి మాట తీరులో మార్పు వస్తుందో లేదో అనేది డెఫినెట్ గా ప్రశ్నార్థకంగానే ఉంది. అంతేనమ్మా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తాలూకు భార్యని క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడో పార్టీ అధ్యక్షుడిగా మందలించాలి, క్షమాపణ చెప్పుకోవాలి. ఇది పునరావృతం కాదని ఒడంబడికి పడాలి. మరి ఆవిడ ఎవరు మాట్లాడిపోయినా ఆవిడ ఎంత బాగా మాట్లాడింది. ఒరే మీరు ఈ చేతితో అన్నం తిన్నారా చాలు, ఒక్క మాటతో పేగులు తెగిపోయి మాటలు మాట్లాడింది అనమాట. అన్ని విధాల ఆయన అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు, అహంకారం చూపించాడు, నియంత్రిత ధోరణి చూపించాడు. లేకపోతే నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాడు చేయి నరికేయడం ఏంటి? ఎంతమందిని చంపేశాడండి, ఎన్ని హత్యలు చేశాడండి, ఎన్ని మానభంగాలు చేశాడు. ఇటువంటి దుర్మార్గుడిని ఇంకా పొగుడుతున్నారంటే మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేస్తున్నారో తెలియదు. కాదు, ఆయన పేటీఎం బ్యాచ్ మాత్రం మాట్లాడతారు, పేరు పెద్ద మేధావులు.
వాళ్ళు వెనకేసుకొస్తారు. ఆ ఫలితాలు వచ్చినప్పుడు కూడా సంబరాలకు సిద్ధంగా కండని సజ్జల రామకృష్ణారెడ్డి కొంతమంది మేధావులు చెప్పారన్నమాట. ఫలితాలు వస్తుండగా సరే మధ్యాహ్నం వరకు వచ్చాయి కదా ఫలితాలు, ఇక చూడండి అన్నీ వైఎస్ఆర్సీపీ అన్నారు. వచ్చాయా? మరి ఆ మేధావులు అందరూ ఏమైపోతారు ఇప్పుడు?